ఈ స్టార్ పేరు చెప్తే తెలియని కంట్రీ లేదు, తెలియని స్టేట్ లేదు. అదేవిధంగా ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా ఈయనకు అశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు. చూడడానికి చాలా సింపుల్గా ఉంటారు, అసలు మేకప్ ఉండనే ఉండదు. ఈయన ఇంత పెద్ద స్టారా అని చూసిన వాళ్ళే ఆశ్చర్యపోతారు. ఆయనే ద స్టైల్ కింగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఒక సాధారణ బస్ కండక్టర్గా స్టార్ట్ చేసినటువంటి కెరీర్ ఇప్పుడు చూస్తే కొన్ని కోట్లాది మంది అభిమానులుగా సంపాదించుకున్నారంటే చూడండి ఆ యొక్క మేనరిజానికి, ఆ యొక్క స్టైల్కి ఉన్నటువంటి పవర్. ఒక విలన్ క్యారెక్టర్, తర్వాత ఆర్టిస్ట్, తర్వాత హీరో అంటే ఎలా అంచెలంచెలుగా ఎదిగారో చూడండి. ఇప్పుడు చూస్తే ఎక్కడో టాప్ పొజిషన్లో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి రజనీకాంత్ గారు. ఇప్పటికీ కూడా ఆయన స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేదు, చేయలేరు కూడా. 1975లో స్టార్ట్ చేసినటువంటి ఆయన కెరీర్ 2026 ఇప్పటి వరకు కూడా ఆయన యొక్క ప్రయాణం ఎలా ఉందో చూద్దాం ఈ వీడియోలో. 1975లో కె బాలచంద్ర గారు దర్శకత్వం వహించినటువంటి అపూర్వ రాగంగల్ అనే సినిమాలో తన యొక్క కెరీర్ని స్టార్ట్ చేశారు రజనీకాంత్ గారు. అప్పుడు మెయిన్ హీరో వచ్చేసి కమల్ హాసన్ గారు. వీళ్ళ యొక్క జర్నీ అప్పటి నుంచే మొదలైంది. ఇక ఆ చిన్న పాత్ర తర్వాత 16 వయదినిలే, మూండ్రు ముఖం, అవర్గల్ అనే సినిమా నుంచి రజనీకాంత్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అంతా కూడా చాలా చేంజ్ అయింది. మాస్ అపియరెన్స్, స్టైల్, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్. రజనీకాంత్ గారు సినిమాలో విలన్గా కనిపించినా కూడా ఆ స్టైల్, ఆ మేనరిజం, ఆ స్క్రీన్ ప్రెసెన్స్ అంతా కూడా చూస్తే ఇతను విలనా హీరోనా అని చూసే ప్రేక్షకుడికే ఒక కన్ఫ్యూజన్ ఉండేది. రజనీకాంత్ గారిని ఇప్పుడు అడిగితే కూడా నాకు విలన్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు కూడా. మహాభారతంలో దుర్యోధనుడి క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని ఎన్నో సందర్భాల్లో రజనీకాంత్ గారు చెప్పారు. రజనీకాంత్ గారి కెరీర్ని బాగా టచ్ చేసిందంటే బిర్లా, మొరటిక్కాలై, పడికాదం ఈ సినిమాలు రజనీకాంత్ గారి స్టార్డమ్ తీసుకొచ్చాయి. ఇక 1980s అండ్ 90sలో రజనీకాంత్ గారి సూపర్ స్టార్డమ్ స్టార్ట్ అయింది. ఆ టైంలో రజనీకాంత్ సినిమాలు వచ్చేసి పడికాదవన్, ముత్తు, అరుణాచలం, భాష, అన్నామలై ఈ సినిమాలు రజనీకాంత్ గారిని సూపర్ స్టార్డమ్ తీసుకొచ్చేశాయి. పాన్ ఇండియా లెవెల్లో రజనీకాంత్ యొక్క ఫాలోయింగ్ పెరిగిందంటే ఈ యొక్క సినిమాల నుంచే. ఇక అప్పటి నుంచి రజనీకాంత్ గారు పాన్ ఇండియా లెవెల్లో ప్రతి సినిమాని రిలీజ్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటికి వరకు కూడా. ఎప్పుడైతే రజనీకాంత్ గారు, శంకర్ గారు కలిసి ఒక సినిమా స్టార్ట్ చేశారో అదే శివాజీ, అప్పటితో రజనీకాంత్ గారి సినిమా పాన్ ఇండియా లెవెల్లో 100 కోట్లు వసూలు చేసిన ఫస్ట్ సౌత్ ఇండియన్ మూవీ రజనీకాంత్ గారిదే. ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా కూడా వచ్చింది, అదే రోబో. ఈ సినిమా ఇండియా లెవెల్లో కాకుండా ప్రపంచ దేశాల్లో అన్ని చోట్ల కూడా ఒక సైన్స్ పిక్చర్ రిలీజ్ అయిందంటే ఈ సినిమానే. ఇది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్. ఒక హీరో బ్లాక్ అండ్ వైట్లో, కలర్లో, 3Dలో చేసినటువంటి ఏకైక హీరో రజనీకాంత్ గారు. రజనీకాంత్ గారు హిట్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే ఇప్పటికీ కూడా రజనీకాంత్ సినిమా వస్తుందంటే ఇండియా లెవెల్లోనో కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే అంత క్యూరియాసిటీ ఉంటుంది. అది రజనీకాంత్ స్టామినా. 75 ఇయర్స్లో ఇప్పటికీ కూడా రజనీకాంత్ గారి చేతిలో మొత్తం 4 సినిమాలు ఉన్నాయి. 75 ఇయర్స్లో ఇంకా కూడా ఒక హీరోగా నటిస్తూ జైలర్తో 700 కోట్లు సినిమా కలెక్షన్ వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకోండి. రజనీకాంత్ గారు సినీ ఇండస్ట్రీకి వచ్చి ఈ రోజుకి 51 ఇయర్స్. ఇప్పటికీ కూడా రజనీకాంత్ గారి మొదటి సినిమాలో చూసినటువంటి అదే స్పీడ్ వాక్, అదే స్టైల్, అదే స్వాగ్, అదే మాస్ మేనరిజం, ఎవ్రీథింగ్ ఇప్పుడు కూడా రజనీకాంత్ గారు 70 సంవత్సరాలు ఇలాగే మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి రజనీకాంత్ గారు ప్రొఫెషనల్ డెడికేషన్ ఎలా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఏజ్లో రజనీకాంత్ గారికి మొత్తం 3 సినిమాలు లైనప్లో ఉన్నాయి. జైలర్ 2, కమల్ హాసన్ అండ్ రజనీకాంత్ గారితో ఒక సినిమా, అదే విధంగా ధర్మన్ అనే ఒక సినిమా. ఇది తాజ్ కమల్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ నుంచి వస్తున్నటువంటి ఈ సినిమా. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఒక గ్లిమ్స్ కూడా రిలీజ్ చేశారు. 51 ఇయర్స్ అయిన సందర్భంగా షూటింగ్ స్పాట్లో ఒక కేక్ కూడా కట్ చేసి దాని యొక్క గ్లిమ్స్ని ఈరోజు రిలీజ్ చేశారు. రజనీకాంత్ గారితో పనిచేసినటువంటి ఏ ఒక్క డైరెక్టర్ అడిగి చూసినా వాళ్ళు చెప్పే ఒకే ఒక్క డైలాగ్ ఏంటంటే రజనీకాంత్ గారు సినిమా ఈరోజే కొత్తగా ఒక యువ హీరో జాయిన్ అయ్యాడు, ఈరోజే సినిమా స్టార్ట్ చేశాడు అనే విధంగా సెట్లో ఉంటారంట. అంటే డైరెక్టర్ ఎలా చెబితే అలా రజనీకాంత్ గారు వింటారు, మీరు ఎలా చెప్తే అలా చేస్తాను అని కూడా రజనీకాంత్ గారు అంటారట. రజనీకాంత్ గారి పంచ్ డైలాగ్స్ చూస్తే నాన్న పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది, అదేవిధంగా నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు, ఇలాంటి ప్రతి ఒక్క డైలాగ్ రజనీకాంత్ మేనరిజం వరల్డ్ వైడ్ ఎక్కడ చూసినా జపాన్ ప్రేక్షకులనే అలరించిందంటే ఇక అర్థం చేసుకోండి రజనీకాంత్ గారి మేనరిజం ఎలా ఉందో. అందుకే రజనీకాంత్ గారు డైరెక్టర్స్ హీరో అయ్యారు. రజనీకాంత్ గారి యొక్క 51 ఇయర్స్ సినీ కెరీర్లో తీసుకున్నటువంటి అవార్డ్స్ చూస్తే
1984లో కలైమామణి అవార్డు తమిళనాడు ప్రభుత్వం ఇచ్చింది. 1989లో ఎంజీఆర్ అవార్డు కూడా తమిళనాడు ప్రభుత్వమే ఇచ్చింది. 2007లో రాజ్ కపూర్ అవార్డు మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇక ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పద్మభూషణ్ 2000 అండ్ పద్మవిభూషణ్ 2016లో ఇచ్చారు. ఇక అత్యున్నత పురస్కారమైనటువంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు 2019లో రజనీకాంత్ గారికి ఇచ్చారు. హ్యాట్స్ ఆఫ్ టు రజనీకాంత్ గారు. వెయిటింగ్ ఫర్ జైలర్ 2 ద డెడ్లీ డాక్టర్ ధర్మాన్.